గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు జీకే అండ్ జిఎస్ సంబంధించిన రైల్వేస్ కానీ, ఎస్ఎస్సి బ్యాంకింగ్ కానీ, సిఐఎస్ఎఫ్, డిఆర్డిఓ, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఈ క్వశ్చన్స్ అనేది యూజ్ అవుతుంది. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ ఏమేమి క్వశ్చన్స్ పార్ట్ 7 ఉన్నాయో. అప్ టు పార్ట్ 6 నేను చెప్పడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ ఆల్ ద క్వశ్చన్స్. సో లెట్ us see ఎగ్జాక్ట్లీ విచ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ పార్ట్ 7. విచ్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ డిటర్మైనింగ్ నేషనల్ మ్యాట్రిక్స్ మెథడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ మెథడు వీ డోంట్ యూజ్ ఇన్ నేషనల్ వైడ్ డిటర్మైన్ చేయడానికి మ్యాట్రిక్స్ మెథడ్లో అంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ద బ్రాకిష్ లేక్ ఆఫ్ ఇండియా ఏంట్రా అంటే చిలికా లేక్ అనేది బ్రాకిష్ లేక్ అంటే సాల్ట్ లేక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అదే రివర్ అడిగితే లూని రివర్ రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే బ్రాకిష్ అంటే సాల్ట్ అనమాట. ఇన్కమ్ ఆఫ్ కంట్రీ ఏంటి అంటే ఏదైతే మెథడ్ ఆర్ సమ్ ఆఫ్ ఆల్ సేవింగ్స్ ఉందో దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఏ డెఫిసిట్ అక్కర్స్ వెన్ ఏ ఫిజికల్ డెఫిసిట్ అక్కర్స్ వెన్ ఏ గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్స్ ఎక్సీడ్ ద రెవెన్యూ దట్ ఇట్ జనరేట్స్ ఎక్స్క్లూడింగ్ మనీ ఫ్రమ్ బారోయింగ్స్. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఈ డెఫినేషన్ మనం కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే గవర్నమెంట్స్ టోటల్ ఎక్స్పెండిచర్స్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తావో రెవెన్యూ అనేది దానికన్నా ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ విధంగా మనము ఫిజికల్ డెఫిసిట్ అనేది మనం చూస్తామన్నమాట. అదేవిధంగా ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ పబ్లిష్డ్ బై, ఈ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏది పబ్లిష్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో అది మన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేది పబ్లిష్ చేస్తుంది. ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ కంట్రీస్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబలైజేషన్ అనమాట. గ్లోబలైజేషన్ అంటే ఏంటంటే ద ర్యాపిడ్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబలైజేషన్ చెప్పుకోవచ్చు. హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఆడమ్ స్మిత్ అనే అతను ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని మనం తెలుసుకోవచ్చు. హీ ఈజ్ నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇట్ ఈస్ నోన్ him as a father of economics. An economy in which there are no flows of labor, goods or money to and from other nations is the term mixed economy. సో మిక్స్డ్ ఎకానమీ సంబంధించింది ఏంటంటే ఈ ఎకానమీలో నో ఫ్లోస్ ఆఫ్ లేబర్ కానీ, గూడ్స్ కానీ, మనీ కానీ ఈ విధంగా టు అండ్ ఫ్రో అనేది జరగదు అక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్లోజ్డ్ ఎకానమీలో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ ఉంటుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఈ మిక్స్డ్ ఎకానమీలో మనం చూసినట్లయితే ప్రైవేటు మరియు పబ్లిక్ రెండు దీంట్లో ఉంటాయన్నమాట. బ్యాంకింగ్, కొరియర్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ అంటే ఇది టెర్షరీ టైప్ ఆఫ్ ఎకానమీ అని గుర్తుంచుకోవచ్చు. హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఎకానమిక్స్ అంటే ఆడమ్ స్మిత్. అన్ ఎకానమీ ఇన్ విచ్ దెర్ ఆర్ నో ఫ్లోస్ ఆఫ్ లేబర్, గూడ్స్ ఆర్ మనీ టు అండ్ ఫ్రమ్ అదర్ నేషన్స్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ క్లోజ్డ్ ఎకానమీ. సో క్లోజ్డ్ ఎకానమీలో ఏంటంటే దిర్ ఈజ్ నో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనమాట. ఇట్ విల్ బీ ఇన్సైడ్ ద ఇండియా ఇట్ సెల్ఫ్ అండ్ దెర్ ఈజ్ నో ఫ్లోస్ ఆఫ్ లేబర్ కానీ, గూడ్స్ కానీ ఈ మనీ అనేది అదర్ నేషన్స్కి చేరదనమాట. సో ఇట్ ఈజ్ ఏ ప్యాక్డ్ అంటే క్లోజ్డ్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్, డైరీ, ఫిషింగ్ కమ్స్ అండర్ విచ్ సెక్టర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఈ అగ్రికల్చర్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ దిస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టార్ అని గుర్తుంచుకోండి. డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ విచ్ సిస్టమ్ అంటే ఇది ఒక బాటర్ సిస్టమ్ అనమాట. ఈ బాటర్ సిస్టంలో ఏమవుతుందంటే డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది మనం చూడవచ్చు. ఈ బాటర్ సిస్టంలో గివ్ అండ్ టేక్ టైప్లో ఉంటుంది. వాట్ ఎవర్ యూ గివ్ దట్ యూ విల్ గెట్ ద ఆపోజిట్ సైడ్ నుంచి మీకు ఒక దానికి ఆపోజిట్ గూడ్స్ అనేది వస్తాయి ఇన్స్టెడ్ ఆఫ్ మనీ అని చెప్పుకోవచ్చు. ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 సెక్టార్స్. ఆ సెక్టార్స్ ఏంటంటే ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. ఇది డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ మీద ఆధారపడి ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ద గ్రేషమ్స్ లా ఇన్ ఎకనామిక్స్ రిలేట్స్ టు సర్క్యులేషన్ ఆఫ్ కరెన్సీ అనమాట. ఏదైతే గ్రేషమ్స్ లా ఉందో ఏం రిలేట్ చేస్తుందంటే ఎకనామిక్స్లో సర్క్యులేషన్ ఆఫ్ కరెన్సీకి సంబంధించి అని మనం తెలుసుకోవచ్చు. వాట్ కమ్స్ అండర్ ప్రైమరీ సెక్టర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇక్కడ ప్రైమరీ సెక్టర్లో మనం చూసినట్లయితే ఫిషింగ్ యాక్టివిటీస్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ ప్రైమరీ సెక్టార్లో వస్తాయని చెప్పుకోవచ్చు.
డాష్ స్టేట్స్ దట్ ద బ్యాడ్ మనీ డ్రైవ్స్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే ఇక్కడ మనము బ్యాడ్ మనీ అనేది డ్రైవ్స్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ ద సర్క్యులేషన్ అనేది గ్రేషమ్స్ లా, ఈ గ్రేషమ్స్ లా ఇండికేట్ చేస్తుందన్నమాట, ఇది స్టేట్ చేస్తుందన్నమాట. సో బ్యాడ్ మనీ డ్రైవ్స్ గుడ్ మనీ అవుట్ అని చెప్పి, అవుట్ ఆఫ్ సర్క్యులేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట గ్రేషమ్స్ లాలో. అకార్డింగ్ టు మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాపులేషన్, ఈ మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాపులేషన్లో ఏంటంటే పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ జియోమెట్రిక్ రేషియో, ఫుడ్ సప్లై ఇంక్రీజెస్ ఇన్ అరిథమెటిక్ రేషియో అని చెప్పుకోవచ్చు. సో ఇది మాల్థూజియన్ థియరీ అనమాట, థియరీ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ జియోమెట్రిక్ రేషియో, ఫుడ్ సప్లై ఇంక్రీజెస్ ఇన్ అరిథమెటిక్ రేషియో. పాపులేషన్ మాత్రము జియోమెట్రిక్ రేషియోలో ఇంక్రీజ్ అయితే ఫుడ్ సప్లై కూడా అరిథమెటిక్ రేషియోలో ఇంప్రూవ్ అవుతుంది. దీన్నే మనము మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాపులేషన్ అని చెప్పుకోవచ్చు. మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ అంటే ప్రైస్ థియరీ అంటారు. ఈ మైక్రో ఎకనామిక్స్ ఏదైతే ఉందో దాన్నే మనము ప్రైస్ థియరీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ద టర్మ్స్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ వర్ కాయిన్డ్ బై, ఈ టర్మ్స్ ఉన్నాయి చూసారా, మైక్రో ఎకనామిక్స్ కానీ అదేవిధంగా మైక్రో ఎకనామిక్స్, ఇవన్నీ ఎవరు కాయిన్ చేయడం జరిగిందంటే రాగ్నర్ ఫ్రెస్క్ అనే అతను దీన్ని కాయిన్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ లివింగ్ ఫ్లైట్లెస్ టాలెస్ట్ బర్డ్ అంటే ఈ ఆస్ట్రిచ్ అనేది టాలెస్ట్, హెవియెస్ట్, బిగ్గెస్ట్ బర్డ్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనము ఈము అనేది మనం చూడొచ్చు. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ అంటే ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్ని ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ద స్మాలెస్ట్ లివింగ్ బర్డ్ దట్ ఫ్లైస్ బ్యాక్వర్డ్ ఈజ్ అంటే ఇది స్మాలెస్ట్ లివింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ అనమాట. ఇట్ కెన్ ఆల్సో ఫ్లై బ్యాక్వర్డ్స్ అని మనం గుర్తుంచుకోండి. డాష్ ఇస్ ద స్టడీ ఆఫ్ ఫంగీ అంటే ఫంగీ గురించి చదివే అధ్యయనాన్ని ఏమంటారంటే మైకాలజీ అంటారు. ద బిగ్గెస్ట్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం ఏంట్రా అంటే ఆల్గే కాలర్పా. ఇదేంటంటే సింగిల్ సెల్డ్ ఆర్గానిజం మనం చూసినట్లయితే దెర్ ఆర్ వేరియస్ థింగ్స్. బిగ్గెస్ట్ సింగిల్ సెల్ ఎగ్ అయితే దట్ ఈజ్ ఆస్ట్రిచ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్గానిజం అడిగాడు కాబట్టి ఆల్గే కాలర్పా అనేది ఈ విధంగా మనం సింగిల్ సెల్డ్ ఆర్గానిజం అని చెప్పుకోవచ్చు. డాష్ గివ్స్ ఎనర్జీ టు అవర్ బాడీ అంటే కార్బోహైడ్రేట్స్ అనేది ఎనర్జీ ఇస్తాయన్నమాట మన బాడీకి. అదేవిధంగా ఈస్ట్ అండ్ మష్రూమ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిజం విచ్ కింగ్డమ్ అంటే ఈస్టు మరియు మష్రూమ్స్ అనేటివి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్గానిజం ఆఫ్ విచ్ కింగ్డమ్ అంటే ఫంగీ అనమాట. మన మష్రూమ్ కూడా వన్ టైప్ ఆఫ్ ఫంగీ అని మనం తెలుసుకోవచ్చు. దే ఆర్ ఆల్ వన్ టైప్ ఆఫ్ ఈస్ట్ కానీ ఆర్గానిజం, దిస్ ఆర్ ఆల్ వన్ టైప్ ఆఫ్ ఫంగీ అనమాట. ద ఎగ్జాంపుల్ ఆఫ్ హెర్మాఫ్రోడైట్ యానిమల్ ఇన్ విచ్ క్రాస్ ఫర్టిలైజేషన్ అక్కర్స్ ఈజ్, ఇక్కడ క్రాస్ ఫర్టిలైజేషన్ అనేది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఈ విధంగా మనం హైడ్రాలో మనం క్రాస్ ఫర్టిలైజేషన్ అనేది మనం చూడొచ్చు. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వాజ్ గివెన్ బై, ఈ విధంగా కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది 5 పార్ట్స్గా డివిజన్ చేయడం జరిగింది. హూ హ్యాడ్ గివెన్ అంటే విటేకర్ అనే అతను ఈ విధంగా డివిజన్ చేయడం జరిగింది 5 రకాలుగా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద టర్మ్ హిబర్నేషన్, ఈ హిబర్నేషన్ టర్మ్ డెఫినేషన్ ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ రెడ్యూస్డ్ మెటబాలిక్ యాక్టివిటీ డ్యూరింగ్ వింటర్ అమాంగ్ సమ్ అనిమల్స్. ఈ హిబర్నేషన్ మోడ్లో ఏమవుతాయంటే అప్పుడు ఈ కొన్ని యానిమల్స్ అనేది ఒక గుహలోకి వెళ్ళిపోయి అక్కడ బస చేస్తాయన్నమాట. డ్యూరింగ్ వింటర్ సీజన్లో అవి కొన్ని రోజులకి ఈ విధంగా బయట తిరగకోకుండా, ఆ వింటర్ సీజన్లో ఏమి ఫుడ్ తినకోకుండా నెలలుగా అక్కడ ఉంటాయన్నమాట టిల్ ద టైం వింటర్ అనేది వెళ్ళిపోవడం వరకు. ఇక్కడ ఏంటంటే హిబర్నేషన్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ రెడ్యూస్డ్ మెటబాలిక్ యాక్టివిటీ డ్యూరింగ్ వింటర్ అమాంగ్ సమ్ అనిమల్స్ అని చెప్పుకోవచ్చు. విచ్ నాక్చురల్ యానిమల్ హిబర్నేట్స్ అంటే ఈ అనిమల్ మనం చూసినట్లయితే నాక్చురల్ అనిమల్ అంటే రాత్రిపూట ఈ తిరిగే అనిమల్ అని చెప్పుకోవచ్చు. బ్యాట్ అంటే గబిలం అనమాట. సో ఈ విధంగా ఈ నాక్చురల్ అనిమల్ అనేది కూడా హిబర్నేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కార్పా ఏగ్రస్ హెర్కస్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్, ఇక్కడ గోట్కి డిఫరెంట్ పేరు ఉందన్నమాట. కాప్రా ఏగ్రస్ హెర్కస్ అని చెప్పి ఒక సైంటిఫిక్ నేమ్ అని చెప్పుకోవచ్చు గోట్కి. విచ్ ఈజ్ ద థర్డ్ స్టేజ్ ఇన్ ద మెటమార్ఫిస్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. బటర్ఫ్లైలో దేర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ అనమాట. సో లార్వా, ప్యూపా అలా విధంగా. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే మెటమార్ఫోసిస్ ఆఫ్ బటర్ఫ్లై అంటే ప్యూపా అని మనం తెలుసుకోవచ్చు.
వాట్ ఈజ్ ఎ స్పాంజ్ అంటే ఇది వన్ టైప్ ఆఫ్ అన్ అనిమల్ అని చెప్పుకోవచ్చు, స్పాంజీ. అదేవిధంగా వింగ్స్ ఆఫ్ ఎ బర్డ్ అండ్ అన్ ఇన్సెక్ట్ ఆర్ అనలాగస్ ఆర్గాన్స్. ఇప్పుడు మనము ఫ్రంట్ లిమ్స్ అని చెప్పుకోవచ్చు ఈ వింగ్స్ ఆఫ్ ద బర్డ్. ఇవి వింగ్స్ ఆఫ్ బర్డ్ అండ్ అన్ ఇన్సెక్ట్ ఆర్ అనలాగస్ ఆర్గాన్స్గా మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద రిసోర్సెస్ విచ్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ బయోస్పియర్ అండ్ హ్యావ్ లైఫ్ ఆర్ బయోటిక్ రిసోర్సెస్ అని చెప్పుకోవచ్చు. ఏ రిసోర్సెస్ విచ్ ఆర్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ బయోస్పియర్ అండ్ హ్యావ్ లైఫ్ అంటే బయోటిక్ రిసోర్సెస్ అనమాట. డార్విన్ ఫించెస్ రెఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్, ఈ డార్విన్ ఫించెస్ అనేది రెఫర్ టు ఏ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ అనమాట. వన్ టైప్ ఆఫ్ బర్డ్స్ అని గుర్తుంచుకోవచ్చు. ద అనిమల్ దట్ డు నాట్ డెవలప్ హైపర్ టెన్షన్ ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ ఇంటేక్ ఆఫ్ సాల్ట్ ఈజ్, ఇవి క్యామెల్స్ అనేది చూసినట్లయితే ఎక్కువగా సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేస్తాయన్నమాట. సో దే డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హైపర్ టెన్షన్ అని మనం తెలుసుకోవచ్చు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్, దే కెన్ టేక్ ఎంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ అయినా తినగలుగుతుంది. బేస్డ్ ఆన్ ద కామన్ ఫీచర్స్ లైక్ ప్రెజెన్స్ ఆఫ్ నోటోకార్డ్ అండ్ డోర్జాల్ హాలో న్యూరాల్ సిస్టమ్, animals like ashes, amphibians, reptiles and birds along with mammals are included in which phylum అంటే కార్డాటా అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము ఈ కార్డాటా అనేది ఏంటంటే, సో ఇది ఒక కామన్ ఫీచర్స్ లైక్ ఈ విధంగా నోటోకార్డ్ కానీ, డోర్సల్ హాలో న్యూరల్ సిస్టమ్, అనిమల్ లైక్ యాషెస్ కానీ, యాంఫీబియన్స్ కానీ, రెప్టైల్స్ కానీ అండ్ బర్డ్స్ అలాంగ్ విత్ ద మ్యామల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ విచ్, ఇవన్నీ ఏ ఫైలంలో చెందుతాయి అంటే కార్డాటా ఫైలంలో మనము ఇవన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు మనము. అదేవిధంగా విచ్ హ్యాజ్ ఓపెన్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే కాక్రోచ్లో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు. అందుకే ఎప్పుడైతే కాక్రోచ్ వాటర్లో పడుతుందో కాక్రోచ్ అనేది ఆ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఓపెన్ టైప్ ఉండడం వల్ల అది ట్రాకియా నుంచి బ్రీతింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది, అది చనిపోతాయని చెప్పుకోవచ్చు మనము. అండ్ సిల్వర్ ఫిష్ కూడా ద సేమ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ మనకు అక్కడ చూడొచ్చు అనమాట. అడమ్షియా, సీ అన్మోనీ, పెనాచులా, అరీలా అండ్ అడమ్సియా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ ఫైలం అంటే ఇవి అన్నీ కొలెంటెరటా ఈ ఫైలం సంబంధించింది మనం తెలుసుకోవచ్చు. అన్ యాంట్ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ ఆల్ అరౌండ్ ఇట్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఐస్. చీమలు అనేది ఆల్ అరౌండ్ అనేది చూడగలుగుతాయి అన్నమాట, ఎందుకంటే దాంట్లో కాంపౌండ్ ఐసెస్ అనేది ఉన్నాయన్నమాట. వాటి కళ్ళు పెద్దగా కాంపౌండ్ ఐస్ అనమాట. సో ఇట్ కెన్ సీ ఆల్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు. 360 degrees ఇట్ కెన్ సీ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు బికాస్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ అనమాట. వాట్ ఆర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ దట్ బ్రేక్ డౌన్ ద డెడ్ రిమైన్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ అంటే డీకంపోజర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చనిపోయిన తర్వాత ఈ ఆర్గానిజమ్స్ ఈ విధంగా బ్రేక్ డౌన్ చేస్తాయి డెడ్ అనిమల్స్ని అంటే దట్ ఈస్ డీకంపోజర్స్ అని గుర్తుంచుకోండి. విచ్ ఇస్ అ ట్రూ ఫిష్ అంటే డాగ్ ఫిష్ అనేది వన్ టైప్ ఆఫ్ ట్రూ ఫిష్ అని గుర్తుంచుకోండి. క్లైటెలమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఎర్త్వామ్. ఈ క్లైటెలమ్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే వానపాంలో ఈ క్లైటెలమ్ అనేది మనం చూడొచ్చు. ద డ్రోన్ ఇన్ హనీబీ ఆర్ ఫర్టైల్ మేల్. ఏదైతే హనీబీ ఉందో, డ్రోన్ ఉందో అవన్నీ వన్ టైప్ ఆఫ్ ఫర్టైల్ మేల్ అని గుర్తుంచుకోవాలి. విచ్ హ్యాస్ నో బ్లడ్ బట్ రెస్పైర్స్ అంటే హైడ్రాలో బ్లడ్ అనేది ఉండదు కానీ బ్రీతింగ్ అనేది తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఇట్ హ్యాస్ గాట్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ఇట్ రెస్పైర్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక బైసెక్షువల్ ఆర్గానిజం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బయోలాజికల్ సైంటిఫిక్ నేమ్స్ ఆర్ జనరలీ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ అంటే ఈ విధంగా సైంటిఫిక్ నేమ్స్ అనేది మన మ్యాక్సిమం లాంగ్వేజ్ అనేది లాటిన్ అనేది యూజ్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ అన్ ఇన్సెక్టివోరస్ ప్లాంట్ అంటే క్యూటస్, ఏ విధంగా అయితే క్యూసెక్యూటా, అదేవిధంగా డ్రోజెరా అనేది కూడా మనం చూసినట్లయితే వన్ టైప్ ఆఫ్ ఇన్సెక్టివోర్ ప్లాంట్ అని మనం గుర్తుంచుకోవాలి. క్లోవ్ ద కామన్లీ యూజ్డ్ స్పైస్ ఈజ్ ఆబ్టైన్ ఫ్రమ్ ద ఫ్లవర్ బడ్ అనమాట. ఈ లవంగం అనేది ఒక ఫ్లవర్ బడ్ నుంచి ఇది రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అండ్ లార్జ్లీ అక్వాటిక్ ఆర్గానిజం అంటే ఇక్కడ ఆల్గే అనేది వన్ టైప్ ఆఫ్ లార్జ్లీ అక్వాటిక్ బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ మెరైన్ ఆర్గానిజంగా మనం గుర్తుంచుకోవాలి. ప్లాంట్స్ విచ్ కెన్ సర్వైవ్ ఇన్ వెరీ లెస్ వాటర్ ఆర్ కాల్డ్ గ్జెరోఫైట్స్ అనమాట. ఏవి తక్కువ వాటర్ ఉన్నా కూడా సర్వైవ్ అవుతాయి అలాంటి ప్లాంట్స్ని ఏమంటారంటే గ్జెరోఫైట్స్ అంటారు.
ఇప్పుడు నాగజముడు బ్రహ్మజుడు అని చూసినట్లయితే ఎడారులలో దొరుకుతుంటాయి మనకి. సో దీస్ ఆర్ ఆల్ వన్ టైప్ ఆఫ్ జిరోఫైట్స్ అని మనం తెలుసుకోవచ్చు. హైడ్రోఫైట్స్ అంటే ఏవైతే వాటర్లో పూర్తిగా తేలుతూ ఉంటాయో దే ఆర్ ఆల్ వీడ్స్ అనేటివన్నీ హైడ్రోఫైట్స్ అని చెప్పుకోవచ్చు. డాష్ ఈజ్ కాల్డ్ ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అంటే బ్రయోఫైట్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అని గుర్తుంచుకోండి. ప్లాంట్స్ విత్ వీక్ స్టర్న్స్ దట్ కెనాట్ స్టాండ్ అప్రైట్ అండ్ స్ప్రెడ్ ఆన్ ద గ్రౌండ్ ఆర్ కాల్డ్ అంటే క్రీపర్స్ అనమాట. క్రీపర్స్ అంటే దీస్ ఆర్ ఆల్ సమ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ విత్ వీక్ స్టర్న్స్ దట్ కెనాట్ స్టాండ్ అప్రైట్ అండ్ స్ప్రెడ్ ఆన్ ద గ్రౌండ్. దీస్ ఆర్ నోన్ యాజ్ క్రీపర్స్ అనమాట. విచ్ ఆర్ ఫ్లవర్లెస్ ప్లాంట్స్ దట్ ప్రొడ్యూస్ కోన్స్ అండ్ సీడ్స్ ఇన్ విచ్ సీడ్స్ ఆర్ నాట్ ఎన్కేజ్డ్ విత్ ఇన్ అన్ ఓవరీ అంటే జైమ్నోస్పర్మ్స్ అనేది చూసినట్లయితే విచ్ ఆర్ ఫ్లవర్లెస్ ప్లాంట్స్ దట్ ప్రొడ్యూస్ కోన్స్ అండ్ సీడ్స్ గుర్తుంచుకోండి. విచ్ ప్లాంట్ ఈజ్ కార్నివోరస్ అంటే వీనస్ ఫ్లై ట్రాప్ అనేది వన్ టైప్ ఆఫ్ కార్నివోరస్ ప్లాంట్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ ప్లాంట్స్ మనం చూసినట్లయితే కిస్క్యూటా ఇవన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్సెక్టివోరస్ అని చెప్పుకోవచ్చు. కార్నివోరస్ అంటే విచ్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లెష్ అని మనం గుర్తుంచుకోవాలి. బ్రయోఫైట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రయోఫైట్స్ అనేది వన్ టైప్ ఆఫ్ ఆంఫీబియన్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వాట్ ఆర్ ద 3 మెయిన్ క్లాసెస్ ఆఫ్ ఆల్గే అంటే దెర్ ఆర్ 3 క్లాసెస్ ఆఫ్ ఆల్గే. దోస్ ఆర్ chlorophytes as well as phycophytes and rhodophyte. These are all 3 types of algae. One is chlorophycae, these are all green. As usual, phycophycae brown color, rhodophycae in red color. So these are all 3 types of classes of algae. Which botanist is credited with creating one of the first widely used natural systems of plant classification అంటే అగస్ట్ వెల్హెమ్ ఎగ్లర్ అనే అతను మొట్టమొదటి బాటనిస్టు ఈస్ క్రెడిటెడ్ విత్ క్రియేటింగ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వైడ్లీ యూజ్డ్ న్యాచురల్ సిస్టమ్స్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్ అని గుర్తుంచుకోవాలి. సో దిస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇన్ ఫైండింగ్ అవుట్ మ్యాక్సిమమ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆల్ ద జీకే అండ్ జిఎస్ క్వశ్చన్స్ ఫర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో మీకు ఉంటాయి. సో డోంట్ స్కిప్ దెమ్. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ థింక్ దాట్ దే ఆర్ వెరీ యూస్ఫుల్, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్, ఐ హ్యాడ్ సెగ్రిగేటెడ్ ఫ్రమ్ వేరియస్ రిసోర్సెస్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ దెమ్, డు నాట్ స్కిప్ దెమ్, and I hope these questions will help you a lot. So if you think that these questions are little bit difficulty, no worry, you can directly go to twice and thrice, then you will get a good result in it. Thank you guys, have a good day, have a great life.